వాస్తవాల ప్రవాహిని వాహిని టీవీకి స్వాగతం. నేను మీ రమేష్ పోతరాజు. ఒక ఇంత పెద్ద డైలాగ్ చెప్తున్నాను అనుకోకుర్రి, ఎందుకంటే మేము నిజంగానే వాస్తవాలు చెప్తాం కాబట్టి. ఇప్పుడు నిన్న కవిత అరెస్ట్ అయిన తర్వాత కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, హరీష్ రావు మీద ఎంత సంతోషంగా ఉండడో చూడని. ఇట్లా సంతోషంగా ఉంటాడని మేము ఎన్నడో చెప్పినాం కాబట్టి ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పుకున్నా, క్లెయిమ్ చేసుకోవాలి కదా. మరి ఎన్ని రోజుల కింద మేము ఏం చెప్పినామో ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి వీడియో చూడరి. ఇది చాలా రోజుల కింద చేసిన వీడియోనే. ఇగో ఇది ఒకసారి విండు, లింక్ ఉంది, ఇంకో 2-3 వీడియోలు ఉన్నాయి, జస్ట్ చూడరు. టీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడడం వల్ల ఎక్కువ సంతోషపడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అడిగితే ఏం చెప్తారు? కాంగ్రెస్ లో, బీజేపీలో, లేకపోతే తెలంగాణ ప్రజలంటారు. లేదు లేదు లేదు, అందరికంటే ఎక్కువ సంతోషపడుతుంది మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే. ఎందుకంటే ఎక్కడైతే వాతావరణం అంతా చల్లగా ఉంటుందో అక్కడ ఎలివేట్ కావడానికి ప్రయత్నించే వ్యక్తి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు ఆ డైలాగ్ నేను కట్టుబడి ఉన్నా ప్రూవ్ చేస్తా, ఎందుకంటే చాలా రోజుల కింద చెప్పిన విషయం అది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా వాడుకునే వ్యక్తి హరీష్ రావు. యూట్యూబ్ క్రియేటర్లు ఎట్లయితే ఉంటారో, కంటెంట్ కోసం ఇవాళ ఏం దొరుకుతుంది, రేపేం దొరుకుతుంది అని వెతుకుతారో, పొలిటికల్ కంటెంట్ క్రియేటర్ హరీష్ రావు. ట్రబుల్ షూటర్ కాదు, కంటెంట్ క్రియేటర్. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో దాన్ని ఎట్లా పొలిటికల్ గెయిన్ చేసుకోవాలని ఆలోచించే వ్యక్తి హరీష్ రావు. ఇగో నేను కవిత అరెస్ట్ అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూడు, అంటే ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇచ్చినో చూడరు. బీఆర్ఎస్ గెలిచి ఉంటే దాన్ని ఒక రకంగా వాడుకునేటోడు, ఓడిపోయింది కాబట్టి ఇంకో రకంగా వాడుకుంటుండే. ఎందుకంటే ఎలివేషన్ దొరుకుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆయన ప్రియారిటీ తగ్గించింది, ఫ్లెక్స్లోకి వెళ్ళి ఫోటోలు వీకేసింది, నా రోజులైతే ఆయన కూడా దొక్కేసే ప్రయత్నం చేసింది. కానీ ఆయన అదృష్టం బాగుండి బీఆర్ఎస్ ఓడిపోయింది. నిజంగానే ఆయన అదృష్టం బాగుండి, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆయనకు అసెంబ్లీలో వాయిస్ పెరిగింది, రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకాలకు అవకాశం దొరికింది, ఎక్కడ పడితే అక్కడ హరీష్ రావుకు ప్రియారిటీ పెరిగిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ కవిత అరెస్ట్ తోటి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి కాలు సీనా ఏమో చెప్తున్నాడు. ఏవో ఇక్కడ చూడు ఎట్లా అవుతుండో చూసిరా. పాపం మరదలు జైలుకు పోతుంటే బాధపడాల్సింది పోయి అక్కడ ఏందో ఏర్పాటు చూడాల్సి పోయి రేపు పొద్దుగాల బెయిల్ ఎట్లా తేవాలి, ఎంతమంది లాయర్తో మాట్లాడాలని ఆగం లేదు. హ్యాపీ ఉన్నాడు, రేపు పొద్దుగాల ధర్నాలు చేసుకోవచ్చు, కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు అని. ఇక జూమ్ చేసినా చేయకుండా ఆయన ఆనందంగా ఉంటాడే. ఇది సీనన్న చెప్పింది కూడా 100% కాబట్టి మనం కూడా గతంలో చాలాసార్లు చెప్తున్నాం. వీళ్ళందరూ మెల్లమెల్లగా ఇప్పుడు మరదలు పోయింది, తర్వాత బామ్మరిది పోతాడు, తర్వాత మామయ్య వీలైతే జర పెద్ద మనిషి కాబట్టి విడిచిపెడతారేమో, అందరు జైలు పంపించి ఈయన బీజేపీ మొక్కానో లేకపోతే ఎటన్నా ఓడో లేకపోతే ఈ బీఆర్ఎస్ను ఈ కార్యకర్తలు ఇన్ని రోజులైతే ఎవరినైతే ఉద్యమకారులను నిజమైన కార్యకర్తలు దూరం చేశారు కదా, వాళ్ళందరూ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆట మొదలు పెడతాడు. మరో కేసీఆర్ 5 మంది చూస్తుండు, మొత్తం బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎదుగుదాము సొంతంగా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంటే చాలా కుట్రలు ఉంటాయి హరీష్ రావు గురించి. మీకు చెప్తే అసలు ఓడిపోయి ఆశ్చర్యపోతారు. 4 రోజుల గురించి చెప్పినా మనం, నీకే దిక్కులేదు నువ్వేం న్యాయ పోరాటం చేస్తామని మనం నిన్ననే చెప్పినాం కదా, అది కూడా నిజమవుతుంది త్వరలో. ఆ వీడియో కూడా చూపెడతా మీకు. ఇగో ఏం చేసాడు, ఈ అరెస్టును ఏ రకంగా వాడుకుంటుండో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే అట్లా వాడుకుండు, నిన్న కవిత అరెస్ట్ అయితే ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఇప్పుడు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటూ అంటే పబ్లిక్లో ఉండడం కోసం సిద్దిపేటలో నానా హంగామా సృష్టిస్తుండు. ఈమె ఏదో తెలంగాణ గురించి మీరు తెలంగాణ గురించి కొట్లాడి కేసులు అయినాడు, అందరు మద్దతు నిలబడ్డం. ఆ తర్వాత సాధించుకున్న తెలంగాణలో కక్కుర్తివాడి మీరే కాసులని మెక్కి కోట్లకు పడగలెత్తి ఏదో లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని పోతే తెలంగాణకు జరిగిన అవమానం అని చెప్పేసి చిత్రాంజలి నమస్తే తెలంగాణ రాసుకుని ఇలా పొద్దుగాల. ఏం తెలంగాణ గురించి పోయిందా? తెలంగాణ పరువు తీయడానికి కాకపోతే తెలంగాణ ఆడబిడ్డ అని ఎక్కడైనా రాస్తే బాగుండదు చెప్తున్నా. తెలంగాణ ఏ చరిత్రలో ఏ తెలంగాణ ఆడబిడ్డ కూడా లిక్కర్ స్కామ్లో ఇట్లా ఇరుక్కపోయి జైలు పాలు కాలే. తెలంగాణ ఆడబిడ్డలు అంటే చాకలి ఐలమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా పోరాట యోధులు చాలామంది ఉన్నారు. ఇగో గట్లా పోరాటం చేసి జైలు పోయిందంటే అదో లెక్క. ఇది కాదు, ఇంకో వీడియో చూపిస్తావు. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్, ఇది కూడా చెప్పేస్తాను, ముచ్చటి లింక్ పోతుంది, ఇదే చెప్తా. ఇగో ఇది చూడు రీ, ఇది సిద్దిపేట. అమ్ము దొంగలంతా ఒక దగ్గర మోపై ఇదేమి రాజ్యం, ఇదే రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అట. ఇప్పుడు ఈ మెడలేసుకున్న నల్లకండు వాళ్ళని రాత్రి ముఖాన్ని చుట్టుకొని పోయి దొంగతనాలు పోయే బ్యాచ్లు ఇవన్నీ. చూడరి
సో వీళ్ళట దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, మోడీ కేడీ అని చెప్పేసి నినాదాలు ఇస్తారు వీళ్ళంతా కూడా. మరి మీరంతా చేసింది ఏంది భయ్? హరీష్ రావు పేరు చెప్పుకొని, లేకపోతే హరీష్ రావే చెప్తేనో రకరకాల భూ కబ్జాలు చేసిన బ్యాచ్లు కావాలా లేవా? నేను వార్తా కథనాలు ప్రచురించింది నిజాలు కావా? తప్పు అని ప్రూవ్ చేసేమన్న ఆధారాలు ఉంటే తీసుకొని రారి. సో హరీష్ రావు దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుండు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించిండు. ఆమె పోరాట యోధురాలు కాదు, మీరు పెద్దగా ఏం పట్టించుకోకరు. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు అన్నారు, ఏడలేదు ఒక సిద్దిపేటలే. ఎందుకంటే సిద్దిపేటలో గాయనకే ఇప్పుడు ఎలివేషన్ అవసరం. మిగతా అందరూ మనిషికో దిక్కు చూసుకుంటారు, ఎవడు ఏడిపోతుందో అర్థమవుతలేదు. సో ఇది ఇక హరీష్ రావుకు సంబంధించిన వార్త అయితే. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఫటాఫట్ చెప్పేసుకుందాం. అందరికీ ఆల్రెడీ వాట్సాప్లో వచ్చేసి ఉంటాయి. ఫుల్ పాలిటిక్స్ అంటే మస్తు ఇంట్రెస్ట్ మనకి. వాట్సాప్లలో నోటిఫికేషన్లు చూస్తాం కానీ ఓట్లు వేయనీకి పోం. ఇక చూడ్రి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13న పోలింగ్. మే 13 తారీఖు నాడు ఓట్లు ఉంటాయి. లైన్లో వెళ్ళేవాడు ఓపికతోటి పోయి ఓటేసి రారి. ఓటేసి వచ్చినాకనే మాట్లాడాలి. ఇట్లా నాలేక నరకాలంటే ఓటేస్తేనే నరకనీకి అవకాశం ఉంటుంది, నీకు లేకపోతే హక్కు లేదన్నట్టు. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న. అయితే ఇంత గ్యాప్ రావడం వెనకాల కూడా నాకు మళ్ళీ అనుమానం, ఎందుకో మరి ఈ మధ్యలో బాగా అనుమానం అవుతుంది నాకు. ఈ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇంకేదో బ్లాస్టింగ్ చేయబోతుందా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత డీలే ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. మొన్న సిఏఏ ఎప్పుడెప్పుడు ఆమోదించబడ్డ సిఏఏ ఇప్పుడు అమలు అన్నారు. రామ మందిర నిర్మాణం కరెక్ట్గా ఎన్నికల ముందనే చేసారు. మొన్న ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ ఉంటాడో ఆయన రాజీనామా చేసిండు. ఇక్కడ కంప్లీట్ ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతుంది. ఎలక్షన్స్ ముందు ఏదైనా బ్లాస్ట్లు చేయడం కామన్ అలవాటే వాళ్ళకి. సో ఈ ఎన్నికల ముందు కూడా సంథింగ్ ఇంకేదో జరగబోతుందని అనుమానం ఉంది నాకైతే. చూడాలి ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ అయితే ఎట్లా ఉంది. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. అంటిల్ స్టేట్ యూన్ వాహిని టీవీని చూస్తూనే ఉండరు. పబ్లిక్ టాక్లు వస్తూనే ఉంటాయి. ఒకటే ఎలక్షన్లు అయిపోయేదాకా ఆగేది ఉండదు. ఇక చూస్తూనే ఉండరు. థ్యాంక్ యూ.